Hi all, review of movie Hey Balwant. 2 hours 15 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో సుహాస్ అలియాస్ కృష్ణ బల్వంత్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తున్న బిజినెస్ ని టేక్ ఓవర్ చేసి చూసుకోవాలనుకుంటాడు. మరి వాళ్ళ ఫాదర్ చేస్తున్న బిజినెస్ ఏంటి, లాస్ట్ కి టేక్ ఓవర్ చేసుకున్నాడా, హీరోయిన్ శివానితో లవ్ స్టోరీ, మ్యారేజ్ ఏంటనేదే మూవీ మీద స్టోరీ. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. కామెడీ లేక, స్టోరీ లేక, బోర్ అండ్ ల్యాక్ ప్రోమాక్స్ లో స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేశారు. ఒక చిన్న స్టోరీ లైన్, ఫాదర్ ఏం బిజినెస్ చేస్తారు, అది తెలిసాక హీరో సుహాస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడనేది 2 hours సాగదీశారు తప్పిస్తే ప్రాపర్ గా స్టోరీ కామెడీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ 20 minutes వరకు ఓకే అనిపించింది. మిగతా మూవీ మొత్తం వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అయితే హీరోయిన్ తో లవ్ స్టోరీ, ఒకటి రెండు సాంగ్లు రొటీన్ వేలోనే ఉంది. చాలా మంది కామెడియన్స్ ఉన్నా కామెడీ సీన్స్ అస్సలు లేవు. సుదర్శన్ వచ్చే ఒకటి రెండు సీన్ లో ఏమో చిన్న కామెడీ పెట్టారు తప్పిస్తే వెన్నెల్ కిషోర్, నరేష్ వీళ్ళ సైడ్ నుంచి అసలు కామెడీ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 20 minutes వరకు పర్లేదు. దాని తర్వాత సెకండ్ హాఫ్ అంతా ఒకే ఇంట్లోనే ఉండటం, చాలా మంది కమెడియన్స్, హీరో హీరోయిన్ కామెడీ కానీ స్టోరీ ఫుల్ బోరింగ్ లోనే చూపించారు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లో హీరో వాళ్ళ ఫాదర్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఎమోషనే సరిగ్గా బిల్డ్ అవ్వలేదు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమంతా లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో సుహాస్, హీరోయిన్ శివాని వీళ్ళ కామెడీ టైం బాగుంటది. బట్ ఈ మూవీలో సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఉన్నంతలో డీసెంట్ గా చేశారు. మిగతా వాళ్ళందరూ పర్లేదు. ఓవరాల్ గా మూవీ అయితే నచ్చలేదు. కామెడీ కానీ స్టోరీ లేక బోర్ అనిపించింది. డిసప్పాయింటెడ్ ఫిలిం ఫర్ మీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.